ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా వి మిస్ యూ అని ఫోటోలు, అది టీనేజ్లో ఉన్న వాళ్ళ ఫోటోలు, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి అబ్బాయిల ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. వీటి కారణాలను విశ్లేషించినప్పుడు అవి ఎక్కువగా ఈ బైక్ రైడింగ్ చేస్తూ యాక్సిడెంట్ అయినటువంటి కేసులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీని మీద చిన్న వీడియో చేయాలనిపించి ఇది చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కువగా తల్లిదండ్రులు ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ మీదే ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళే తమ సర్వస్వం అనుకుని బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళ కోసము వాళ్ళు ఏదడిగినా ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు. వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఆరాటపడుతూ ఉన్నారు. వాళ్ళు పార్కులు అంటే పార్కులకు, బీచ్లు అంటే బీచ్కు, రెస్టారెంట్ కంటే రెస్టారెంట్కు, అలా వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఆడుతూ పాడుతూ గంతులు వేస్తూ ఉంటే వాళ్ళతో పాటుగా మైమర్చిపోయి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు పనిచేసే ప్రదేశంలో ఎన్ని టెన్షన్స్ ఉన్నప్పటికీ తమ తల్లిదండ్రులతో తమ బిడ్డలు ఆనందం కోసం ఆరాటపడుతూ ఉంటారు. పిల్లలు కూడా చిన్నప్పుడు తల్లిదండ్రులే తమ సర్వస్వం అనుకొని జీవిస్తూ ఉంటారు. వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఆరాటపడుతూ ఉంటారు. పిల్లలకు తమ తండ్రి హీరోగా ఫీల్ అవుతూ ఉంటారు, తల్లి దేవతగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి, వాళ్ళతో ఆడుకోవడానికి, వాళ్ళతో పాటు సరదాగా గడపడానికి ఆరాటపడుతూ ఉంటారు. కానీ చిన్న ప్రాయం నుంచి ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ తల్లిదండ్రులు బిడ్డల మీద అనేకమైనటువంటి ఆశలు పెట్టుకుంటూ వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి పరితపిస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఎన్నెన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. పిల్లలు ఎదుగుతూ ఉంటూ యవ్వన ప్రాయంలోనికి వచ్చేటప్పటికి వాళ్ళు అనేకమైనటువంటి ఆకర్షణలకు లోనవుతూ ఉన్నారు. చుట్టూ ఉండే ప్రపంచము వాళ్ళని టెంప్ట్ చేస్తూ ఉంటుంది. బైక్ రైడింగ్లని, ఫేస్బుక్లని, యూట్యూబ్ ఛానల్స్లోను ఈ పబ్జీ లాంటి ఆన్లైన్ గేమ్స్ ఆడడము, రమ్మీ లాంటి గేమ్స్ ఆడడము, డ్రగ్స్కి, ఇలా రకరకాలైనటువంటి వ్యసనాలకు అలవాటు పడిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బైక్ రైడింగ్ల వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. వీళ్ళు ఇలా బైక్ రైడింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఇలా అలా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళ వలన ముందుండే వాళ్ళకి టెన్షన్, వెనకుండే వాళ్ళకి టెన్షను, ఎక్కడి నుంచో సడన్గా వచ్చేసి దూరిపోతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళతో పాటు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న వాళ్ళకి భయము, ఒక రకమైనటువంటి ఆందోళన కనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళకి ఇవేవి పట్టవు. వాళ్ళకి అది మంచి మజానిస్తుంది, మంచి కిక్కునిస్తూ ఉంటుంది. ఇలా వెళ్తూ 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 కొన్ని సందర్భాల్లో దారుణమైనటువంటి ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. డివైడర్ కొట్టి పడిపోవడం కావచ్చు, ఏ లారీ కిందకో, ఏ బస్ కిందకో దూరిపోవడం కావచ్చు, అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. మరి వీళ్ళకి ఏదైనా జరిగితే ఆ యొక్క కుటుంబ సభ్యులు దాన్ని ఏ విధంగా తీసుకోగలరు? వాళ్ళ మీదే ఆశలు పెట్టుకొని వాళ్ళ కోసమే జీవిస్తూ వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు బాటలు వేయాలని పరితపించేటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి ఎట్టుంటుంది? ఏ క్షణంలోనే ఆలోచన చేయగలుగుతున్నారు? అలా ఆలోచన చేయగలిగినట్లయితే ఇలాంటి దుస్సాహసాలకు గురవుతారా? మరి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వీళ్ళకి ఎవరిని బాధ్యులు చేయాలి? బైకులు కొనిచ్చినటువంటి తల్లిదండ్రులను, ప్రమాదాలు జరుగుతున్న అమ్ముతున్నటువంటి కంపెనీలను, రోడ్ల మీద ఇలా ప్రయాణం చేస్తున్న పట్టుకొని పోలీసులను, లేదంటే ప్రభుత్వాలను, ఇలా ఎవరిని బాధ్యులు చేయాలి? ఎవరి జీవితానికి ఎవరు బాధ్యులు అవుతారు? ఎవరి జీవితానికి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నీ జీవితం బాగుండాలంటే నీ ఆలోచనే బాగుండాలి. నువ్వు తెల్లవారు లేచిన దగ్గర నుంచి నువ్వు చేసే ప్రతి పనిలోనూ వేరే నాకు ఏదైనా అయితే నా మీద ఆశలు పెట్టుకునేటువంటి నా తల్లిదండ్రులు ఏమవుతారు? మీరు ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కన్ని పెంచి పెద్ద చేసి మీ గురించి ఆలోచిస్తున్నటువంటి మీ తల్లిదండ్రులు మీకేమైనా అయితే
దాన్ని ఏ విధంగా తీసుకోగలరో ఒక్కసారి ఆలోచన చేయగలిగితే మీరు ఇలాంటి దుస్సాహసాలకు రావరు. మీరు ఒకసారి ఆలోచించండి. మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. మీకు ఏదైనా అయితే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించండి. నువ్వు బాగుండాలంటే నీ ఆలోచన బాగుండాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు బాగుంటే బాగుంటారు. నీకేదైతే నీతో పాటుగా వాళ్ళందరూ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆలోచించండి. మంచిగా జీవించడానికి, 10 మంది ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.